చేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడుండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమర్ని లోపలికి వెళ్ళనివ్వను. ఏ? మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన్న అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏదీ సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని, విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరీ నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా, మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా, నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదలను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా? 14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రా మరి. ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది. పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే. ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు? అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా, అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాల బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణం ఉంది, అందుకే కోపగించాను. ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డు వచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడు ఎక్కడ తమ దారికి అడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే.
ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నీవు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు. అయినా చెబుతాను. నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? ఏ నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతాం. పద. ఏమిటా రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు. ఎవరు నీవు? మా అమ్మకు పుత్రుడిని. ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నిల్చున్నాడు. చేతిలో దండం పట్టుకున్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని. ఒక పిల్లవాడి చేత దెబ్బలు తిన్నారా అందరూ? సిగ్గనేది ఉండాలి. స్వామి, వాడు సాధారణ బాలుడు కాడు. మీరు మాత్రం సాధారణమైన గణాలా? వాడి వద్ద అద్భుతమైన అలౌకిక శక్తులున్నాయి. మీ శక్తి ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాడిని పార్వతి గడప నుంచి తొలగించండి.
వెళ్ళండి. పరమేశ, వాడు అప్పటికే వెళ్ళకపోతే? అయితే పార్వతీదేవికి చెప్పండి వాడిని అక్కడి నుంచి తొలగించమని. వెళ్ళండి. సరే, తమరి ఆజ్ఞ. ఈసారి గనక దగ్గరకొస్తే లేదా గది వైపుకెళ్ళి దుస్సాహసం చేస్తే నేనింకా మిమ్మల్ని అలా విసిరి పారేస్తా. చూద్దాంగా ఎవరెవరిని పారేస్తారో. ఈ మాట గనక పార్వతీమాత వద్దకు వెళ్లకుండా నన్ను ఆపినట్టయితే మేము నిన్ను ప్రాణాలతో వదలం. ఈ కైలాసంలో ఎటువంటి విచిత్ర లీల జరుగుతోంది? ఆ పరమేశ్వరుడు మాట్లాడని? దేవర్షి, నేను అనుకోవటం మనం వెంటనే కైలాసానికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలి. మంచిది దేవేంద్ర, పదండి శివుణ్ణే అడుగుదాం ఏం జరుగుతోందో, ఎందుకను. నారాయణ నారాయణ. కైలాసపతి దేవాదిదేవుడు పరమశివుడు శంకరునికి జయము. ఓ పరమేశ్వర, కైలాసంలో ఏమిటిలా ఉత్పాతము ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి? తమరు వీటిని నిరోధించని? ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతి గది వెలుపల ఒక ఉద్దండ బాలుడు దండంతో నిలబడి ఉన్నాడు. నన్ను గణాలను వెళ్ళనివ్వటం లేదు లోపలికి. ఒక బాలుడిపై నేను నా శక్తిని ఎలా ప్రయోగించగలను? అసలు ఈ బాలుడు ఎవరు ప్రభు? ఇతడు అకస్మాత్తుగా కైలాసంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? తాను మాతకు పుత్రుణ్ణని చెబుతూ పార్వతి గదికేసి సంకేతం చేస్తున్నాడు. వాడక్కడి నుంచి కదిలితేగా నేను లోపలికి వెళ్ళి పార్వతిని అడగగలను, నీ ఈ పుత్రుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడని. ఓ పరమేశ్వర, తమరి లీలలు విచిత్రమైనవి. పార్వతీమాతకు పుత్రుడైన వాడు తమకు పుత్రుడే కదా. తమరైతే పార్వతీమాతను అడగగలరు, మరి మేమందరం ఎవరిని అడగగలం? పరమేశ, ఆ దుష్ట బాలుడి నుంచి మమ్మల్ని కాపాడండి. వాడి దాంట్లో అద్భుతమైన శక్తులున్నాయి. మరోసారి వాడిని ఎదిరిస్తే ప్రాణాలతో తిరిగి రావు. శాంతించు నందీశ్వర, శాంతించు. పరమేశ్వరులు అవశ్యం ఉపాయం చెబుతారు. నేనేం చెప్పగలను? ఆ బాలకుడి దుండగాలు దౌర్జన్యము నా క్రోధాన్ని ప్రేరేపిస్తే అనర్థం జరగగలదు. తమరు సమయానికే వచ్చారు. అందుకని ఆ బాలకుడు ఈ గణాల రక్షణకై శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారికి విన్నవించండి. వారిని కైలాసానికి వచ్చి బాలుణ్ణి ప్రేమతో వశపరుచుకోమనండి. అవును, అదే ఉచితమైన పని. మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాం పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరస్వతీ మాతకు ప్రణామం. ఓం పరమపిత బ్రహ్మదేవుడు ప్రణామం. దేవేంద్రుడు, దేవర్షి నారదునితో పాటు దేవతలు కూడా వచ్చారే, అంటే సమస్య గంభీరమైనదే. అవును పరమపిత, సమస్య ఎంతో గంభీరమైనది. తన మధురమైన కంఠంతో సమస్యను చక్కగా వర్ణించి తన సమస్యకు పరిష్కారం సంపాదించటంలో నారదుడు నిపుణుడే. అందుకే నారద, నీవే చెప్పు, సమస్య ఏమిటో? పరమపిత, కైలాసంలో ఒక ఉద్దండ బాలుడు దండంతో ప్రత్యక్షమయ్యాడు. వాడు శివగణాలనందరినీ దండిస్తూనే ఉన్నాడు. వాణ్ణి అటు పరమేశ్వరులు శివగణాలు కూడా ఆపలేకపోతున్నారు. వాడు ఆ దండాన్ని తిప్పుతూనే ఉన్నాడు.
కైలాసంలో పరమేశ్వరుని మహిమలుండవలసిన స్థలంలో ఈ ఉద్దండ బాలుడి అపరిమిత దౌర్జన్యం శివమహిమలాగే ఉంది. కానీ ఈ విషయం గురించి పరమేశ్వరునికి తెలియగానే పరమేశ్వరుడు మమ్మల్ని తమరి వద్దకు పంపించారు. ఇక్కడికి పంపిన కారణం? పరమేశ్వరుడు మాకిచ్చిన ఆదేశానుసారం మేము తమను శ్రీ మహావిష్ణువును అర్థిస్తున్నాం. తమరు ఆ ఉద్దండ బాలుడికి నచ్చ చెప్పండి, వశపరుచుకోండి. ఓ పరమపిత, తమరు ఈ సృష్టికే సృష్టికర్తలు. ఆ బాలుడి జన్మ రహస్యమేమిటో తమరికన్నా ఇంకెవరికి తెలుసు? అకస్మాత్తుగా కైలాసంలో ప్రత్యక్షమవడం, సదాశివునికి అతడి విషయమే తెలియకుండా పోవడం ఈ రహస్యాన్ని మరింతగా గూఢం చేస్తున్నాయి బ్రహ్మదేవా. నిజమేమంటే ఇది సృష్టి కళ్యాణానికై జరుగుతున్న శివలీలయే. శివలీల? నారాయణ నారాయణ, అంటే మేము అనుకున్నది నిజమైంది. ఇది ఎటువంటి లీల అవుతుందంటే ఇది సమస్త జగతిని ఆశ్చర్యపరుస్తుంది. శివలీలల వల్ల ఇలా సృష్టి కళ్యాణం జరిగితే అది శుభకరమే. కానీ ఆ ఉద్దండ బాలకుడి విషయం ఏం చేయాలి? ఆ సదాశివులే నిన్ను ఆ బాలకునికి నచ్చ చెప్పేందుకు నా వద్దకు విష్ణువు వద్దకు పంపితే ఏదో ఉపాయం చెయ్యాలి. ఇక మీరంతా కైలాసం వెళ్ళండి. నేను మహావిష్ణువుతో విష్ణులోకం నుంచి కైలాసం చేరుకుని ఆ బాలకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాము. ఎలా ఉచితమనిపిస్తే అలాగే బ్రహ్మదేవా. నమస్సు స్వీకరించండి పరమపిత. శ్రీ మహావిష్ణు తమకు కూడా కళ్యాణమస్తు. చంద్రదేవ, నీవు ఇక్కడ? అవును పరమపిత, మహేశుని దర్శనానికే ఇక్కడికి వచ్చాను. కానీ చూడబోతే ఇక్కడి పరిస్థితియే విషమంగా ఉంది. అవును, నేను వస్తుండగా భవనం వెలుపల కొందరు చివకడాలు మూర్చబడి ఉన్నారు. అసలు ఏమైంది? ఎలా జరిగింది పూజ్యులారా? రండి, మనమంతా మహేశ్వరుని ప్రార్థిద్దాం. ఆయన ఈ విషయం వివరించగలరు. రండి. ఓం నమో భగవతే రుద్రాయ. మహేష, ఏడి ఆ ఉద్దండ బాలకుడు? పార్వతి గది బయట నిలిచి ఉన్నాడు. మీ దేవతలందరూ ఆ ఉద్దండ బాలుణ్ణి వశపరుచుకుని కైలాసంలో శాంతిని నెలకొల్పండి. ఆశ్చర్యంగా ఉంది. కైలాసంలో అశాంతి కలిగిందా? కుమార, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉండగానే ఇంత అశాంతి కలుగుతోంది. శ్రీ మహావిష్ణు, మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అవును, వెళ్ళి చూద్దాం. ఎవరో ఆ బాలకుడు ఇంత ఉత్పాతాన్ని కలిగించినవాడు. పదండి. నా మాత గదివేపుగా వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి. అదే అందరికీ మంచిది. మేము గదిలోకి ప్రవేశించకూడడం లేదు. మరైతే ఇటు ఎందుకొచ్చారు? నాకు దర్శనం ఇద్దామనా లేక నన్ను దర్శిద్దామనా? దర్శనమైతే ఇచ్చేసావు కదా, నీకు నచ్చజెప్పే పని మాత్రమే మిగిలింది. నాకు నచ్చ చెప్పవచ్చారా? అంటే నాకేమీ తెలియదనుకుంటున్నారా? లేదు, అలా అనుకుంటే నీ వద్దకెందుకు వస్తాము? మేము నీకేం చెప్పదలిచామంటే నీవు... క్షమించండి పెద్దలారా, తెలుసుకోవలసినది నేను కాదు, మీరే. ఉచితమేమిటంటే తమరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళాలి? మేము పని పూర్తవకుండా తిరిగి వెళ్ళనే వెళ్ళము. నిన్ను ద్వారం నుండి తరిమేసి వెళ్తాము. దేవతలారా, తరిమేయండి ఈ బాలుణ్ణి. చూడు, నేనే నిన్ను తరిమేస్తాను. నేను ఈ సృష్టికే రచయితను, బ్రహ్మను. నా మాట విని దారి తొలగు, లేకుంటే ఏమిటి?
జగతినే పాలించే శ్రీ మహావిష్ణువును నిన్ను నేను అర్థిస్తున్నాను. అడ్డు తొలగిపో. నా మాత యొక్క ఆదేశానుసారం అది సంభవం కాదు. కాదా? ధన్యుడివి వీరబాలక. నీ సాహసము, నీ బలము ధన్యమయ్యాయి. ఈ వినాశలీలను అంతం చేయండి తమరు. ఎవరు చేశారు ఈ పాపాన్ని? చెప్పండి. ఏమి అపరాధం చేశాడు ఈ బాలుడు? చెప్పండి. తల్లి ఆజ్ఞను పాటించడం అనేది పుత్రుడి ధర్మం కాదా? చెప్పండి. మీ అందరి మౌనము సర్వనాశనానికి దారితీస్తుంది. నేను మహాప్రళయం సృష్టిస్తాను. నేను నా పుత్రుని విరోధులను సర్వనాశనం చేస్తాను. ఐం హ్రీం క్లీం. శక్తి స్వామిని ఆజ్ఞాపించు. ఓ ప్రబల శక్తులారా, మహాప్రళయం కలిగించండి. దేవ దానవ శివగణాలు అందరినీ కూడా సర్వనాశనం చెయ్యండి. ఓ మహాశక్తి, ఓ మహామాయ, మమ్మ క్షమించు, క్షమించు. ఓ నవదుర్గా, ఈ ఆహాకారాల్ని సమాప్తం చేయి దేవి, సమాప్తం చేయి. లేకుంటే ఈ సృష్టి నశించిపోతుంది. క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. ఓ మహాశక్తి, ఓ మాతేశ్వరి, జగతిని సర్వనాశనం నుంచి రక్షించండి. మా అపరాధాల్ని క్షమించు మహామాయ, మా అపరాధాల్ని క్షమించు. మేము తమకు అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. క్షమించండి మహాశక్తి, క్షమించండి. మేమంతా తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, క్షమించండి.
दुर्गा माता शक्ति ओ नवदुर्गा माता शक्ति अर्पिन्तुमु नीकिदे मा भक्ति अर्पिन्तुमु नीकिदे मा भक्ति अष्टभुजमुला कालरात्रिवे नीवे दुर्गवु मात भवानी अष्टभुजमुला कालरात्रिवे नीवे दुर्गवु मात भवानी चामुण्डेश्वरी ब्रह्मचारिणी సమయము నిన్నే జీవనదానము కోరును మృతియే నీటిని భిక్షగా పొందును మేఘము నీటిని భిక్షగా పొందును మేఘము విద్యుల్లత కాంక్షించును గర్జన విద్యుల్లత కాంక్షించును గర్జన ద్వారము చింతనే నిలుచుకు
వంచి చేతులు సాచి శిరములు వంచి చేతులు సాచి శ్వాసలలో వేదన ధ్వనించగా శ్వాసలలో వేదన ధ్వనించగా లోపల మనసే వ్యథనందగా లోపల మనసే వ్యథనందగా ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి ఓ నవదుర్గా మాతా శక్తి. శాంతించండి మహాశక్తి. ఓ మహామాయ, లోకహితానికై శాంతించండి. ఈ వినాశనం వల్ల ఎవరికీ లాభం కలగదు మహాదేవి. నాకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చేయగలరు? నా పుత్రుని వధ ఎందుకు జరిగింది? తన పుత్రుని వధ జరిగిన తరువాత ఆ తల్లిని మీరు శాంతించమంటున్నారా? ఆ తల్లి ఎప్పుడైనా శాంతించగలదా? మరి తమరు ఎలా శాంతిస్తారు మహామాయ? మొదట నా పుత్రుడు గణేశుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యాలి. రెండోది, దేవతల్లో అతడు ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను శాంతించగలను. లేకుంటే మహాప్రళయం అనివార్యమే. మేము ప్రయత్నిస్తాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు గణేశుణ్ణి తప్పక బ్రతికిస్తారు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, దేవతల్లో అతడు సర్వదా ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని కూడా పరమేశ్వరుడు ఆమోదించగలరు. ఇక మేమందరం సదాశివుని వద్దకు వెడతాము. పరమేశ, ఆ బాలుడు గణేశుడే. పార్వతీమాతకు తమకు పుత్రుడు. అతన్ని మీరు బ్రతికించాలి పరమేశ్వర. లేకుంటే పార్వతీదేవి సంహారాన్ని ఆపదు ప్రభు. ఆ ఉద్దండ బాలకుణ్ణి వధించడం నా ఉద్దేశం కాదు. అతడి భయానక యుద్ధ ధోరణిని అంతం చేయడం అవసరమైంది. నాకు తెలుసు గణేశుడు శక్తిరూపిణి పార్వతికి పుత్రుడని. అతడు పునర్జీవితుడు కావలసిందే. ఈ శుభకార్యం తమరే చెయ్యాలి పరమేశ. మన అందరి కోరిక బాలగణేశుడు పునర్జీవితుడవ్వాలి. అందుకే ఈ కార్యం మనమంతా కలిసి చేద్దాం. ఆరంభం శ్రీ మహావిష్ణువు చేస్తారు. నేనేం చెయ్యాలి పరమేశ్వర? తమరు ఉత్తర దిశగా వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళుతూ తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఏదో ఒక అమాయక ప్రాణి శిరస్సా? తక్కినది తమరు ఆలోచించుకోండి. ఏ అమాయక ప్రాణికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే ప్రయత్నిస్తాను. ఉత్తర దిశగా వెళుతున్నప్పుడు తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఇదే కదా మొదటి ప్రాణి. పాపం దీని మస్తకమా? ఈ ఏనుగు ఐరావతం. ఇది నిర్దోషి కాదు. దీనికి శాపముంది. ఇది స్వర్గం నుంచి భూలోకానికి వెళ్ళగొట్టబడింది. దీని మస్తకం బాలగణేశుడికి ఉపయోగపడుతుంది.
శ్రీ మహావిష్ణువు చరణాలకు ఐరావతం ప్రణామాలు ఆచరిస్తోంది. తమరు నన్ను ఉద్ధరించారు. నాకు శాప విమోచనమైంది ప్రభు. నీ శాప వ్యవధి పూర్తయిపోయింది ఐరావతమా. విధి విధానంలో ఒక్కొక్క క్షణము గణనతో ముడిపడి ఉంది. పరమేశ్వరుని ద్వారా గణేశుని శిరస్సు ఖండించడం, ఆయన యొక్క ఆదేశానుసారం నేనిలా ఉత్తర దిశగా వెళ్ళి నీ తల తెగవేయడం, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇదొక నిశ్చిత కార్యక్రమం. కాలగణనము కర్మఫలానుసారంగా జరిగినటువంటిదే. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. తమరి కృప వల్ల నాకు మళ్ళీ స్వర్గంలో స్థానం లభిస్తోంది ప్రభు. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. నేను కూడా కైలాసం వెళ్ళాలి. పితాశ్రీకి ప్రణామం చెయ్యి. గణేశుడు గజాననుడయ్యాడు. గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి. పార్వతి, నీ కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేయండి స్వామి. సరే, నేటి నుంచి మన గజానన గణేశుడికి దేవతల్లో ప్రప్రథమంగా పూజలు అందుతాయి. అటువంటి అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. గజానన గణేశుడికి పూజ చేయకుండా ఎవరైనా సరే మరే ఇతర దేవతనైనా పూజిస్తే ఆ పూజలను దేవతలు స్వీకరించరు. అందుచేత గజానన గణేశుడే సర్వప్రథమ పూజనీయ దేవుడుగా పేరొందుతాడు. అవశ్యం, సర్వప్రథమ పూజనీయ దేవుడు గణేశుడే అవుతాడు. ప్రథమ పూజలు అందుకునే శ్రీ గజాననుడికి జయము. శ్రీ గణేశాయ నమః. పుత్ర గజానన, ఇక నీవు దేవతలందరికీ పూజ్యుడువైనావు. అందుచేత నేనిలా ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో, చందనము పుష్పాదులతో నిన్ను సదా పూజిస్తారో, వారి సకల విఘ్నాలు నాశనమవుతాయి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుత్ర గజానన, నీవు భాద్రపద శుక్లపక్షపు చతుర్థి దినాన జన్మించావు. అందుచేత ఆ దినం గణేశ చతుర్థి పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ దినము నిన్ను పూజించేటటువంటి భక్తులందరికీ మంగళప్రదం కాగలదు. గణేశ గజానునికి భక్తవత్సలుడు శివునికి, గౌరీపుత్రుడు గజానన గణేశుడికి. जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश, जय जय गौरी पुत्र गणेश. మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక, మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ.
విశాలకాయ మూషిక వాహన ప్రియముగ గుండ్రాళ్లను భక్షింతువు. జయము చతుర్భుజాష్ట వినాయకో లంబోదరో గణనాయక. కలుగును ఇలలోనే శుభములు అన్నీ. కలుగును ఇలలో శుభములు అన్నీ బ్రోతువుగా మమ్మే. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. వక్రతుండము కలిగిన వాడవు మంగళమూర్తివి భయభంజనుడవు. వరములు కురిపించే ఓ దాత సౌభాగ్యాలకు భాగ్య విధాత. కర్తవు నీవే హర్తవు నీవే. కర్తవు నీవే హర్తవు నీవే ఎల్లరి తిరుమలకు. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. వినాయక ఓ సుఖకర్త జగతిని పాలించే దుఃఖహర్త. కార్యములో కారణము నీవే శుభగుణము సామర్థ్యము నీవే. ముల్లోకాలలో ఎందరు ఉన్నా ముల్లోకాల ఎందరు ఉన్నా దేవుడవీవే. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితేశి వినాయక. మా తొలి పూజలనందుకొనే ఓ పరమహితైషి వినాయక. జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ, జయ జయ గౌరీ పుత్ర గణేశ. స్వామి స్వామి ఏమిటిలా నిద్రపోతున్నారు మీరు? వినండి, ఇదేమిటి ఈ యోగ నిద్ర? నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి స్వామి. స్వామి నారాయణ నారాయణ నారాయణ, లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు మాతా లక్ష్మీదేవి నారదుని ప్రణామం స్వీకరించండి. రా నారదా, మంచి సమయానికి వచ్చావు. మాత, ఇంతకు మునుపెప్పుడైనా చెడ్డ సమయానికి వచ్చానా? నారదా, నీవు మాటకారితనం గలవాడివే. నా అభిప్రాయం ఏమిటంటే, ఈ సమయంలో నాకు నీతో పని వచ్చింది. మాత, నేను సదా తమ సేవకై వేచి ఉన్నాను. కానీ నేడు తమరు ఉద్విగ్నంగా కనపడుతున్నారెందుకో? అంతా కుశలంగానే ఉంది కదా? ఈ సంపూర్ణ జగత్తుకే కుశలం కోరేవారికి అమంగళం ఎలా కలుగుతుంది? కానీ ఇప్పుడు నీ రాక వల్ల లాభం ఏమిటంటే, నీవు నాకు సహాయం చేయగలుగుతావు. ఎలాంటి సహాయం మాత? నేను మీ నారాయణుల వారిని ఎంతోసేపటి నుంచి పిలుస్తున్నాను, కానీ పలకరే. నాకు నా పిలుపుకే సమాధానం రాకపోతే నీకు నీ ప్రశ్నకు సమాధానం లభించే ప్రసక్తే లేదనుకో. తమరు ప్రభువుని మెల్లగా పిలిచి ఉంటారేమో మాత. నన్ను గర్జించమన్నావా? 3 లోకాలకు వినబడేంత గట్టిగా? ఎల్లప్పుడూ పిలిచినట్టే పిలుస్తూ ఉన్నాను, సదా వినబడుతుంది. కానీ నేడు మాటిమాటికి పిలిచినా యోగనిద్రను వీడటమే లేదు. తమకు ప్రభువు ఆయన యోగనిద్ర అపరిచితాలు కావు కదా మాత. వీరు జాగ్రత్తావస్థలో కూడా నిద్రపోతూ ఉంటారు, నిద్రావస్థలోనేమో మేలుకునే ఉంటారు. మనకేమీ తెలియదు వీరెప్పుడు యోగమాయలో లీనమవుతారో, ఎప్పుడు విముక్తులవుతారో. కానీ ప్రభువు పిలుపు వినితీరాలి. ప్రభువు ఎవరి పిలుపును అలక్ష్యం చేయరు. మరి తమరి పిలుపు ఆయనకు అతి సన్నిహితం కదా, దాన్నెందుకు వినిపించుకోరు అని.
నారాయణ నారాయణ. లక్ష్మీదేవి, నారదుడు నిజమే చెప్తున్నాడు. నా ఊహ నిజమైతే తమరు యోగమాయలో లీనమై భవిష్యత్తులోని ఏదో దృశ్యాన్ని తిలకిస్తున్నారు. అంతేనా ప్రభు? ఉత్తమం, అత్యుత్తమం నారదా. నీ ఊహలు అనుమానాలు కూడా అన్నీ నిజమే. దయచేసి కాస్త చెప్పండి, భవిష్యత్తులోని ఏ దృశ్యం తిలకిస్తున్నారు? నేను గణేశుడు కార్తికేయుల క్రీడలను లీలలను ప్రత్యక్ష రూపంలో తిలకించాను. ఎంతో కాలంగా వారి లీలలతో కైలాసమే కాదు, మొత్తం ప్రపంచమే మారుమ్రోగుతోంది. చూసి చెప్పిన పిమ్మట ఇక ఏమాలోచిస్తున్నారు ప్రభు? ప్రభు, తమరిలా ఆలోచనలో నిమగ్నులవడం మరొక నిజాన్ని తెలుపుతోంది. తమరు భవిష్యత్తులో జరగబోయే సంఘటన గురించి యోచిస్తున్నారని, అది శుభము సుఖప్రదము కానిదని. నా ఊహ నిజమేనా ప్రభు? ఎల్లప్పుడూ నీ ఊహ నిజం కాజాలదు నారదా. అయినా కూడా ఎల్లప్పుడూ మేము అవుననే స్థితిలో ఉండజాలము. మాత, తమరు భర్తపక్షంలో ఈ విధంగా నవ్వుతూ నన్ను నిరుత్సాహపరచడం ఉచితమేనా? నా ఊహే గనక నిజమైనా కూడా భక్తవత్సలుడు అవునని అనబోరు. ఇది ఉచితమా మాత? చూడు నారదా, విషయం గంభీరం. నేను ఆలోచించేది కలయికతో బాటే వియోగము, హర్షంతో బాటే విషాదము రెండూ కలిసి ఉంటాయెందుకు? క్షమించండి ప్రభు, తమరు సుదర్శన చక్రం తిప్పినట్టుగానే అనేక మార్లు చర్చను విషయాన్ని కూడా తిప్పేస్తూ ఉంటారు. ప్రభు, తమరు చర్చిస్తున్నదేమో గణేశ కార్తికేయుల గురించి. కానీ ఈ కలయిక వియోగం హర్ష విషాదాల విషయం ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రెండింటికి సంబంధం లేదు కదా. ఉన్నా మనం చేయగలిగినదేముంది? విధి విధానాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు నారదా. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే మేము కేవలం ఒక సామాన్య సత్యం గురించి చెప్తున్నాము. సామాన్య సత్యమా? నారాయణ నారాయణ. నారాయణుడికి సామాన్య సత్యమా?